హలో గైస్, నేను ఇప్పటి వరకు చాలానైతే వీడియోస్ చేసిన లా ఆఫ్ అట్రాక్షన్, సబ్కాన్షియస్ మైండ్. సో నేను దీని గురించి ఇంకా కొంచెం డెప్త్గా వెళ్తూ మీ సబ్కాన్షియస్కున్న పవర్స్ని, సబ్కాన్షియస్కున్న ప్రతి ఒక్క దాన్ని నేను ముందు ఇంకా మంచి వీడియోస్ తీసుకురావాలనుకుంటున్నాను. సో కింద లైక్ చేయండి మీకు ఇంకా దీనికన్నా ఇంకా పవర్ఫుల్ వీడియోస్ కావాలంటే. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, మీరు ఒక్కదానిపైనే వర్క్ చేయండి. లైక్ చాలామందిని ఎవ్వరు కూడా దీని గురించి మాట్లాడరు. సో ఏంటి అని అంటే, చాలామంది కన్సిస్టెంట్గా ఒక్కదాన్ని చేయట్లేదు. అంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలానైతే వీడియోస్ ఉన్నాయి. లైక్ ఈ టెక్నిక్ చేయండి, ఆ టెక్నిక్ చేయండి, నేను ఈ టెక్నిక్ చేస్తే ఇన్ని ల్యాక్స్ వచ్చినాయి, ఈ టెక్నిక్ చేయడం వల్ల నాకు ఇన్ని థౌజండ్స్ వచ్చినాయి, ఇన్ని ల్యాక్స్ వచ్చినాయి, ఇది వచ్చింది, అది వచ్చింది, ఇల్లు వచ్చింది, అప్పు వచ్చింది, నా లైఫ్ మొత్తం చేంజ్ అయిందని ఎన్నో చెప్తా ఉన్నారు. సో ఇది ఇంకేం చేస్తున్నారంటే, ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్, ఇది ఇంకా పవర్ఫుల్ టెక్నిక్ అని చెప్తున్నారు. సో నేనేమంటా అంటే, ఇది ఒక సీక్రెట్ విషయం గుర్తుపెట్టుకోండి. అన్నిటికన్నా పవర్ఫుల్ టెక్నిక్, అన్ని పవర్ఫుల్ టెక్నిక్సే. అవన్నీ రిలేటెడ్ మీ సబ్కాన్షియస్ మైండ్కి రిలేటెడ్. అది ఎట్లా పనిచేస్తుందంటే, మీరు ఏదైతే ఒక టెక్నిక్ తీసుకుంటారో దాన్ని పదే చేయడం ద్వారానే మీ మైండ్కి వెళ్తుంది. మీరు వాటర్ టెక్నిక్ తీసుకోండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ అని చెప్పి తాగుతారు. అంటే ఫర్గివ్ అంటే ఐఎమ్ సారీ అన్నప్పుడు మీరు ఏదైతే తప్పు చేసిరో ఇప్పటివరకు ఆ నీళ్ళని కానీ తప్పుగా మాట్లాడవచ్చు, ప్రతి ఒక్క దానికి మీరు చెప్పుకోవాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ అన్నప్పుడు మీ మైండ్లో ఎన్నో థింగ్స్కి మీరు ఒకనొక టైంలో మనీ గురించి తప్పుగా మాట్లాడడం, మీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం, ఒక వస్తువుని తిట్టడం, ఒక వ్యక్తిని తిట్టడం అని ఇవన్నీ చేసి ఉంటారు. అవన్నీ నెగిటివ్ అన్నట్టు, అవన్నీ నెగిటివ్ బిలీఫ్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ వర్డ్స్ అన్నట్టు అవన్నీ. సో వాటన్నిటి వల్ల ఏం జరిగింది అని అంటే, లైక్ మీ మైండ్లో అవన్నీ ఉండిపోయినాయి. అవన్నీ పోవాలంటే ఏం చేయాలంటే, ఇంకొక ఎనర్జీతోని మీరు ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అంటే థాట్స్ అనేది ఒక ఎనర్జీ, రైట్? సో ఎనర్జీని మీరు ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అంటే ఇట్లా ఒక పాజిటివ్ ఒక వర్డ్స్తోని, ఒక పాజిటివ్ అఫర్మేషన్స్తోని, ఇది ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ అనే, అది కూడా చాలా పవర్ఫుల్ టెక్నిక్ అది. ఓకే, మీరు ఇప్పటి నుంచి ఏదైనా ఒక థింగ్ తీసుకోరు, ఏదైనా ఒక పవర్ఫుల్ టెక్నిక్ తీసుకోరు, మిర్రర్ టెక్నిక్ తీసుకోరు, మీ మైండ్ని మొత్తం రీప్రోగ్రామ్ చేయండి. అంటే ట్రాన్స్ఫార్మ్ చేయండి ఒక మంచి వర్డ్స్తోని. పదే చెప్తూ ఉండండి. మీరు వాటర్ టెక్నిక్ తీసుకున్నా పదే అవుతుంది, 5x55 తీసుకున్నా పదే మీకు ఏది కావాలన్నా దాని గురించి మాట్లాడుతున్నారు, ఏది కావాలన్నా దాని గురించి రాస్తున్నారు. 369 మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ని అది మీరు ఏ అఫర్మేషన్ ఉందో దాన్ని రాస్తున్నారు, మీరు ఏకైనా కావాలో. ఓకే, ఇవన్నీ టెక్నిక్స్ అన్నీ కూడా సీక్రెట్. ఇవన్నీ టెక్నిక్స్ కూడా వర్క్ అవుతాయి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఒక్కటే టెక్నిక్ తీసుకోండి, పదే మీకు ఎన్నిసార్లు అనిపిస్తే అన్నిసార్లు చేయండి. మార్నింగ్, నైట్, పడుకునే ముందు, మధ్యాహ్నం, వీలైన ప్రతిసారి చేయండి. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే మీరు దీనికోసం టైం ఇవ్వండి. మీ లైఫ్ తొందరగా చేంజ్ కావాలంటే మీరు ఎక్కువ వర్క్ చేయండి. అంటే ఎక్కువ ఒక టెక్నిక్ పైన వర్క్ చేయండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు పదే చెప్పుకోండి. ఒక డబ్బు, సంపద, ఐశ్వర్యం మీద ఒక పవర్ఫుల్ అఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. పవర్ఫుల్ అఫర్మేషన్ ఇది కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు, పడుకునేంత వరకు డబ్బు సంపద ఐశ్వర్యం ఇది ఒక్క అఫర్మేషన్తోనే ఎంతోమంది నా సెషన్ నాతో 1-to-1 కాల్ తీసుకున్న వాళ్ళు నాకు ఇప్పటికి ఫోన్ చేసి, సార్ థ్యాంక్ యూ సార్, నాకు నా బిజినెస్ రన్ అవుతుంది, నాకు మనీ రావడం స్టార్ట్ అయింది, నాకు అసలు మనీ ఒక 2 months నుంచి మనీ నా దగ్గర లేవు, చాలా ఇబ్బంది అయింది, ఎప్పుడైతే నేను పాటించినో వితిన్ 10 daysలో రిజల్ట్ వచ్చినాయి సార్ అని చెప్పి నాకు 1 lakh వచ్చింది. నా ఇన్స్టాలో కూడా ఉంది, నా యూట్యూబ్లో కూడా ఉంది. ఓకే, మీరు చెయ్యండి. మీరు ఇంకా డీప్ నాలెడ్జ్ కోసం ఇంకా కొత్తగా దొరుకుతాయేమో అని చెప్పి ఆలోచించకండి. ఈ వీడియో ఎవ్వరు చెయ్యరు ఇట్లాంటి. ఓకే, మీరు ఒక టెక్నిక్ తీసుకోండి, ఒక్కటే దానిపైన వర్క్ చేయండి. మీరు మనీ కావాలన్నా మనీ కోసం వర్క్ చేయండి. డబ్బు, సంపద, ఐశ్వర్యం, దీన్ని పదే చెప్పండి మార్నింగ్ నుంచి నైట్ వరకు. వేరే థింగ్స్ గురించి ఆలోచించకండి. నేను ఏం చెప్తున్నా అంటే, వేరే థింగ్ గురించి ఆలోచించి మీ యొక్క టైంని వేస్ట్ చేసుకోకండి. అంటే మీరు మెడిటేషన్ తీసుకున్నా అని కూడా దాంట్లో ఏం జరుగుతుంది, మీ యొక్క థాట్స్ని కంట్రోల్ చేయకుండా ఒక థాట్ పైన తీసుకురావాలి. అప్పుడు ఏంటి, ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్ అని వెళ్ళిపోయి పాజిటివ్ థాట్ అనేది ఒకటి బిల్డ్ అవుతుంది. మీరు డే మొత్తం పాజిటివ్గా ఉంటే మీకు ఏ మెడిటేషన్ ఏది కూడా అవసరం లేదు. ఓకేనా? అంటే ఒక దేవుడు నామస్మరణం కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏదైనా సరే అండి, మీరు మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత మీ యొక్క థాట్స్ని హైలు ఉంచుకోండి. అంటే థాట్స్ని పాజిటివ్గా ఉంచుకోండి. ఎవరి గురించి కూడా తక్కువ మాట్లాడకండి. ఆయన వేస్ట్ పర్సన్, ఇట్లా వాళ్ళు వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కానీ, వేరే వాళ్ళ గురించి మాట్లాడింది మీరు వినడం కానీ అట్లాంటివి చెయ్యకండి. ఎందుకోసం అని అంటే, మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి మాట్లాడినా కూడా మీ మైండ్లోకి వెళ్తుంది. మన 5 senses ద్వారా ప్రతి ఒక్కటి మన మైండ్లో, మన సబ్కాన్షియస్లో మైండ్కి స్టోర్ అవుతుంది. మీరు పదే చెప్పడం ద్వారా అది స్టోర్ అయిపోయి ఉంటుంది. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నెగిటివ్ బిలీఫ్, మనీ గురించి చాలా నెగిటివ్ బిలీఫ్స్ ఉంటాయి. ఒక వ్యక్తి గురించి
ఒక పలానా వ్యక్తి మంచోడు కాదు అని చెప్పి మీరు పదే పదే వినడం ద్వారా ఆ వ్యక్తి కూడా మంచోడు కాదు అనే మంచి ఉన్నా కానీ కూడా చెడు సంబంధించిన మంచి లేని మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నా అంటే మీరు ఇప్పుడు కూడా ఏదైనా మంచి థింగ్ గురించి ఆలోచిస్తే మంచినే చూడగలుగుతారు. ఎగ్జాంపుల్ ఒక రెడ్ కలర్ కార్ని నేను కొనుక్కుంటాను అనుకున్నాను అనుకో, మీకు పదే పదే రెడ్ కలర్ కారే కనిపిస్తుంది. మీరు ఒక ఫోకస్ చేయండి, మీ చుట్టూ ఒక రెడ్ కలర్ని చూస్తా అనుకొని రెడ్ కలర్ పైనే ఫోకస్ చేయండి, మొత్తం రెడ్ కలర్ అబ్జర్వ్ చేయండి. ఎన్ని రెడ్ కలర్స్ అనిపిస్తాయి మీకు, మీరు వెతకడం స్టార్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ మెడిటేషన్లో కూడా ఒక దానిపైన ఫోకస్ చేస్తాం కాబట్టి మీరు ఒకటే దానిపైన ఫోకస్ చేస్తారు. సో నేను ఏమంటాను, ఫోకస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కన్సిస్టెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా మీరు ఒకటే దగ్గర వాటర్ రావాలంటే బోర్ వేస్తూనే ఉండండి, ఒకటే దగ్గర వేయండి, ఖచ్చితంగా వాటర్ వస్తాయి. అది 1000 ఫీట్లు కావచ్చు, 2000 కావచ్చు, 10,000 ఫీట్లు కావచ్చు, కానీ ఒకటి దగ్గర వేస్తే ఖచ్చితంగా వాటర్ పడతాయి. అదే నేను ఇంకో దగ్గర 1000 ఫీట్లు, ఇంకో దగ్గర 5,000 ఫీట్లు, ఇంకో దగ్గర 1000 ఫీట్లు ఇట్లా వేసుకుంటూ పోతే ఇక్కడ వాటర్ రావు. ఎగ్జాక్ట్లీ మీరు రోజు ప్రతి ఒక్క రోజు వేరే టెక్నిక్, ఈసారి ఈ టెక్నిక్ చెప్పిండు, ఆసారి ఆ టెక్నిక్ చెప్పిండు, ఇతను ఈ టెక్నిక్ పవర్ఫుల్ అన్నాడు. ఓకే, మీరు ఏది తీసుకున్నా మీ మైండ్కి సంబంధించింది, మీ సబ్కాన్షియస్ మైండ్కి సంబంధించింది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో పదే పదే వచ్చింది అనుకోండి, ఉంది అనుకోండి, ఎస్ ఉంది నా దగ్గర ఉంది అంటే ఉంది. అదే కష్టం, డబ్బు చాలా కష్టం అంటే కష్టం. మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. నా ఒక్క వీడియోస్ మాత్రమే చూడండి, ఒక్కటే థింక్ చేయండి, సార్ నాకు కింద ఒక పవర్ఫుల్, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేనే పవర్ఫుల్ టెక్నిక్ యూజ్ చేయాలి అని కింద కామెంట్ చేయు, లేదా నాతో 1-on-1 1-to-1 కాల్ బుక్ చేసుకో. నా నంబర్ ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటుంది, తీసుకొని నాకు లేదా నా ప్రీవియస్ వీడియోలో కూడా నా ఒక నంబర్ పెట్టిన, సో నంబర్కి కాల్ చేసి నీకేదో కాల్ బుక్ చేసుకో. నేను 499 రూపీస్ ఛార్జ్ చేస్తా, ఓన్లీ 499, 1 అవర్ క్లాస్ ఇస్తా. నీకే పవర్ఫుల్ టెక్నిక్ నిన్ను అనలైజ్ చేసి నీకే పవర్ఫుల్ టెక్నిక్ అది నేను చెప్తాదానికి, దాన్నే పాటించు, ఖచ్చితమైన రిజల్ట్స్ చూస్తాను. నేను చూసిన, మీరు చూస్తారు, చాలామంది చూసిరు. నేను ఇచ్చిన పవర్ఫుల్ టెక్నిక్స్ ద్వారానే ఎంతోమంది మనీని అట్రాక్ట్ చేసిరు. వేరే వాళ్ళు కూడా సేమ్. ఇది మళ్ళీ దొరకదు వీడియో, ఇది పెయిడ్ క్లాస్లో చెప్పే వీడియో. ఇంకా డీప్ నాలెడ్జ్ కావాలంటే నా యొక్క 1-on-1 కాల్లో ఇస్తా. సో ఒక్కటే టెక్నిక్ తీసుకోండి, పదే చెప్పండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు పాజిటివ్ ఉంచుకొని, ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడండి, అన్ని మంచి మాటే మాట్లాడండి. అన్నీ మీ మైండ్లో వచ్చే థాట్ కూడా మంచిగా రావాలి. అంటే మంచి, చెడు కాదు. చెడు అంటే మీకు తెలుసు, ఓకే, నేను ఏం చెప్తున్నా అర్థం చేసుకో. చెడు థాట్స్, ఎటువంటి చెత్త బ్యాడ్ థాట్స్ కూడా రావద్దు. ఎగ్జాక్ట్లీ మీ మైండ్లో ఎప్పుడు మంచి థాట్సే రావాలి, మైండ్లో ఎప్పుడు మంచి థాట్సే రావాలి. చాలామంది ఈ వీడియోని ఎండ్ వరకు చూడరు. మీరు ఎండ్ వరకు చూసారంటే మీ లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఎటువంటి థింగ్స్ పైన వేస్ట్ చేయకండి. ఇదే మోస్ట్ సీక్రెట్. ఒక్కటే దాన్ని ట్రై చేయండి, ఒక్కటే థింగ్ తీసుకోండి, ఒక్కటే కన్సిస్టెంట్గా చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.